ఎల్ఐసిలో ఉన్న వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తిని ఏజెంట్ల కష్టాన్ని అదానీ కంపెనీకి అప్పనంగా అప్పచెపుతున్న కేంద్ర ప్రభుత్వాలు దివాలా కోరు ఆర్థిక విధానాలపై రాజీ లేని పోరాటం కొనసాగించాలని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని ఓ కళ్యాణ మండపంలో ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా 6వ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర అధ్యక్షులు పి కోటేశ్వరరావు సంఘ పథకాన్ని ఆవిష్కరించారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, ప్రజాధనాన్ని కాపాడాలని కార్పొరేట్ అనుకోని విధానాలు ప్రతినిధులు నినాదాలు చేశారు. డబుల్ బెడ్రూమ్లు తీసుకోండి. ఒక్కొక్క దానికి హోటల్కి విశాఖలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ 3,000 నుంచి 5,000 రూపాయలు. లేదా దాంట్లో పనిచేసే టెంపరీ ఉద్యోగులు లేదా మన ఏజెంట్లు కావచ్చు. మన సమస్యల పరిష్కారం కావాలంటే మన సంస్థ బలోపేతంగా ఉండాలి. కానీ అటువంటి బలోపేతంగా ఉన్నటువంటి సంస్థలు ఈ రోజున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ రోజున ఎల్ఐసి మీద కూడా వాళ్ళ యొక్క కన్ను పడింది. ఎల్ఐసి సంస్థలు కూడా ఈ రోజున ప్రైవేట్ పరాలు చేయడానికి షేర్ మార్కెట్లు పెట్టుబడిదారులకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. ఈ రోజున ఎల్ఐసి సంస్థ ఈ విధంగా అతి తక్కువ ప్రారంభమైనటువంటి సంస్థ ఈ రోజున నిర్వహణకు సంబంధించి రెగ్యులర్ అడ్వైస్ కావచ్చు లేదా ఆ సంస్థలో